చెప్పండి సార్, తిరుమల శ్రీ వెంకటేశ్వర ప్రసిద్ధి లడ్డు కానీ అలాగే మిగతా ప్రసాదాల తయారీలో జంతువుల కొవ్వుతో కల్తీ నెయ్యిని ఉపయోగించారని చెప్పి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారు. ఫస్ట్ టైం మీకు ఈ న్యూస్ విన్నప్పుడు మీకు ఎట్లా అనిపించింది? అలాంటి న్యూస్ ఉన్నప్పుడు ఏదేమైనా కానీ మన హిందూ ధర్మానికి అసభ్యకరంగానే ఉంటుంది వింటే మాత్రం అది. ఎందుకంటే మన కలియుగ దైవం ప్రత్యక్ష దైవమైనటువంటి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటేనే ఎక్కడో మన ప్రపంచ దేశాల నుంచి కూడా మారుమూల రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి విచ్చేసి మన వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని ఆ లడ్డు ప్రసాదాన్ని స్వీకరించి తీసుకుంటారు. కాబట్టి అలాంటిది అంటే ఎవరికైనా కూడా అసభ్యకరంగా ఉంటుంది. కాబట్టి అలాంటిది జరిగితే మాత్రం ఖచ్చితంగా దాన్ని నిర్మూలించి ఇప్పుడు కొత్తగా ఆయన పరిగణలోకి తీసుకొని ఏదైతే తయారిందో దానిలో కూడా మార్పు చేయాలని కూడా మేమందరం కూడా భక్తులము కోరుతూ ఉన్నాము. సార్, అయితే అప్పటికి ఇప్పటికీ లడ్డు సైజులో కానీ క్వాలిటీలో కానీ టేస్ట్లో కానీ మీరు అబ్జర్వ్ చేసినటువంటి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు వాస్తవానికి అప్పటికి ఇప్పటికీ సరే లడ్డు అనేది తీసుకోవడం జరిగింది, తినడం కూడా జరిగింది. కాకపోతే అప్పటి ఉన్న లడ్డు టేస్ట్ మాత్రము అంతింతనే ఉంటుండే. ఈరోజు మాత్రం మేము వచ్చి ఇప్పుడు లడ్డును కొనుగోలు చేసి మేము తినడం కూడా జరిగింది. ఇంకా కొంతమంది భక్తులకు కూడా పంచాము. వాళ్ళు కూడా లడ్డు టేస్ట్ మాత్రం బాగుంది. సైజు మాత్రం గతంలో ఏ సైజు ఉందో అదే సైజు ఉంది. అది కూడా ఇంకా క్వాంటిటీ పెంచి భక్తులకు ఎప్పటికీ వెళ్ళ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడు కార్యవర్గ సిబ్బంది కానివ్వండి, వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వాళ్ళు వెసులుబాటు చేయాలని చెప్పేసి ఆ యొక్క మన కార్యవర్గాన్ని మనం కోరుతా ఉన్నాం. చెప్పండి సార్, తిరుమల శ్రీ వెంకటేశ్వర ప్రసిద్ధి లడ్డు కానీ అలాగే మిగతా ప్రసాదాల తయారీలో జంతువుల కొవ్వుతో కల్తీ నెయ్యిని ఉపయోగించారని చెప్పి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారు. దీని గురించి మీరేమంటారు? గతంలో కూడా మేము లడ్డు సేవించాము, అంత టేస్ట్ లేదు. ఈరోజు వచ్చాము, ఇవాళ కొంచెం టేస్ట్ బాగుంది. కానీ దేవుడి దగ్గర, భగవంతుడి దగ్గర రాజకీయాలు ఏ పార్టీ కూడా పనికిరావు. దేవుడు అంటే ప్రపంచానికి దేవుడు. దాని ప్రకారంగా ప్రతి ఒక్క ఏ రాజకీయ నాయకుడైనా సరే ఆ ఫార్మాలిటీ పాటిస్తే ప్రజలకు బాగుంటుంది, అందరం బాగుంటాము. ఈ జంతువులు వేయటం అది కరెక్ట్ కాదు. ఈసారి లడ్డు బాగుంది, సేవించాము, లడ్డు బాగుంది. సార్, అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి అందినటువంటి నిధులని ఇలా దారి మళ్లించి మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు ఇలా చేశారని చెప్పి అలిగేషన్స్ ఉన్నాయి. దాని గురించి మీరు ఏమంటారు? అసలు హిందూ సంప్రదాయంలో ఒక క్రిస్టియన్ వ్యక్తిని చైర్మన్ చేయడం కరెక్ట్ కాదు. అది చేసిన మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి చేసిన మొట్టమొదటి తప్పది. హిందువుని హిందువుగానే చూడాలి. వాళ్ళని తీసుకొచ్చి దీంట్లో పెట్టడం ఏంటి? అది ఏమాత్రం కూడా అది పద్ధతి కాదు. దానికి ప్రజా వ్యతిరేకం. దానివల్లనే పార్టీ పోయింది. సార్, అయితే లడ్డు విషయంలో సైజులో కానీ టేస్ట్లో కానీ క్వాలిటీ విషయంలో అప్పటికి ఇప్పటికీ మీరు అబ్జర్వ్ చేసినటువంటి డిఫరెన్స్? ఇవాళ క్వాలిటీ బాగుంది.